నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ టు కొదురుపాక వెళ్లే రోడ్ అధ్వానంగా తయారైంది. చెరువు కట్టపై ఉన్న నల్లరేగడి మట్టి వర్షాలు అలాగే కేజ్వీల్స్ ట్రాక్టర్స్ వల్ల తార్ రోడ్డుపై చేరింది. దీంతో దానిపై వెళ్లే వారికి తీవ్ర అసౌకర్యంగా ఉంది. స్కూల్ విద్యార్థులు ఈ బురద రోడ్లపై నడవలేకపోతున్నారు. బైక్ పై వెళ్లేవారు స్కిడ్ అయి కింద పడిపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి క్లీన్ చేయాలని పలువురు కోరుతున్నారు. రోడ్డు ట్రాక్టర్లు పోయి మొత్తం ఖరాబ్ అవుతుంది. కేజీలతో కట్టడానికి వెళ్ళి బర్ర అక్కడ మోకాలు మట్టి బురద అవుతుంది. కట్ట మీద మట్టి పోసుట్లా అటు ఇటు పోట్లా రోడ్ అంతా మొత్తం ఖరాబ్ అవుతుంది. రాగడి మట్టి పోసుట్లా వీటికి మేగి చెట్ల మేగి రోడ్డు పనులు అవుతాయి. ఉపాధి హామీ పథకంలో చెర్ల మట్టి తీసి కట్ట మీద పోసుట్లా అది రేగడి మట్టి అవుట్లా దాని వర్షానికి కింది జారి రోడ్ మొత్తం వ్యాపించి బండ్లు కానీ సైకిల్ కానీ స్కూలు బాలబాలికలు పోవడానికి కష్టమవుతుంది. అంత మోక్కల వంటి దిగపడుతుంది సార్. అంత కట్ట మట్టి అంతా కొట్టుకొచ్చి పోవటానికి తొవ్వ లేకుండా అయింది సార్. జారి పడతాను మొక్కలు వంటి ఇంటికి పోదామంటే బయటికి వెళ్దామంటే తలం లేదు. చీకటి పడితే చాలు అక్కడ నిశ్శబ్ద రాజ్యం వెళ్తోంది. రాత్రి అయిందంటే ఆ ఊరి జనం గడప దాటడం లేదు. తెల్లవారేదాకా 1కి 2కు కూడా బయటకు రావడం లేదు. ఊరంతా భయంతో వణికిపోతున్నారు. సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామం మంత్రాల భయంతో ఆ ఊరి జనానికి కంటి మీద కులుకు ఉండడం లేదు. గత వారం రోజులుగా నిత్యం శివరాత్రి అవుతోంది. గత 3 రోజుల క్రితం ఓ యువతికి పూనకం వచ్చి ఓ వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడని చెప్పింది. అప్పటి నుండి ఆ ఊరి జనం మరింత భయంతో వణికిపోతున్నారు. ఆ ఊళ్ళో ఏ వ్యక్తి అనారోగ్యం పాలైనా మంత్రాలేనని మాంత్రికుల దగ్గరకు వెళ్తున్నారు. కొదురుపాకలో ఏ గల్లీ చూసినా విస్తార్లో అన్నం, మాంసాహారం, నిమ్మకాయలు, కొబ్బరికాయలు దర్శనమిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రాత్రి 12 గంటల వరకు ఆ ఊరి జనం తిరిగేవారు. కానీ మంత్రాల ఫీవర్ పట్టుకున్నప్పటి నుండి చీకటి పడితే చాలు గడియ పెట్టేస్తున్నారు. చీకటి పడితే భయం అవుతుంది. మాకు 10-12 అయిందంటే బయటకు వస్తలేము. ఈ బయటకు వస్తే భయంగానే బతుకుతాను. మళ్ళీ తెల్లారు ఎప్పుడు వస్తాను? తెల్లారంటే మళ్ళీ 6-5 అయితేనే బయటకు వెళ్తాను. తాజాగా కొదురుపాకలో వ్యక్తి ఇంటి చుట్టూ పసుపు బియ్యం చల్లారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో వారికి మరింత భయం పట్టుకుంది. ఏది ఏమైనా దీనంతటికి కారణం మొన్నటి వ్యక్తేనని జనం భావిస్తున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు ఊరి జనంతో సమావేశమయ్యారు. ఆయన్ను తన స్వగ్రామానికి పంపుతామని చెప్పారు. దీంతో గ్రామస్తులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా స్వచ్ఛంద సంస్థలు, జన విజ్ఞాన వేదిక నేతలు, పోలీసులు గాని ఆ గ్రామాన్ని సందర్శించి ప్రజలను మూఢనమ్మకాల ఊబిలోంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి మాట మాట్లాడారు మీరు ధనములు. మా భావాన్ని తీసుకొచ్చుకున్నాం కదా, మళ్ళీ మేము తీసుకోపోతాం ఉండదు అని చెప్తాను. దానికి
స్కూళ్ళు చిన్నపాటి గుంటల్లా మారిపోతున్నాయి. బడికి వెళ్ళాలంటేనే చిన్నారులు భయంతో వణికిపోతున్నారు. ఇది సుల్తానాబాద్ మండలం పూసాల శాస్త్రినగర్లోని గౌడ్ ప్రైమరీ స్కూల్. వర్షం పడితే స్కూల్ ఆవరణ మొత్తం వర్షం నీరు నిలుస్తోంది. స్కూల్కు వచ్చే పిల్లలు ఈ నీళ్లలో జారి పడిపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు మొరం పోయించి చిన్నారుల కష్టాలు తొలగించాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.